నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భుజంగరావు తిరుపతన్నలకు వైద్య పరీక్షలు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలింపు కాసేపట్లో అన్నమయ్య జిల్లాలో జగన్ బస్ యాత్ర ప్రారంభం మధ్యాహ్నం మదనపల్లిలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళనలు ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్న నేతలు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ 4 మావోయిస్టులు మృతి విస్తార విమాన సంస్థకు కష్టాలు సిబ్బంది కొరతతో 38 విమానాలు రద్దు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 అడిషనల్ ఎస్పీల కస్టడీ ముగిసింది. భుజంగరావు తిరుపతన్నలను 5 రోజుల పాటు పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా వీరి నుంచి కీలక విషయాలను రాబట్టారు. కస్టడీ ముగియడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వారిని వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 ఎస్ఐటీ ఎక్స్టర్నల్ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో తిరుపతన్న భుజంగరావులను 5 రోజుల కస్టడీ ముగియడంతో మరికాసేపట్లో గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మరికాసేపట్లో నాంపల్లి కోర్టు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా 5 రోజుల పాటు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎక్కించినటువంటి భద్రత పోలీసులు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు బృందంగా అడిషనల్ ఏదైతే రెసిడెంట్ ఎస్పీ విజయ్ కుమార్ అలాగే ఐఓ అధికారిగా వెంకటగిరి దర్యాప్తును అయితే సర్వేగా కొనసాగించారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి అలాగే ఎస్ఎస్సీ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఎవరెవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్ల స్థాయి దగ్గర నుంచి సదర్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నటువంటి వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ప్రతి ఒక్క ఇన్స్పెక్టర్లను కింది స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరి గురించి కూడా వీరు వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ప్రభాకర్ రావు అలాగే రాధాకృష్ణ రావు ఆదేశాల మేరకే తాము ఇలా చేశాము అనుకోవడంలోనే వీరు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు హవాలా వ్యాపారులను బెదిరించడంతో పాటు అలాగే ఎలక్షన్ మూమెంట్ లో ఏదైతే 2018 కావచ్చు అలాగే 2023 కావచ్చు మొత్తంలో కూడా నగదు లావాదేవీలకు సంబంధించి దుబ్బాక హుజూరాబాద్ మొత్తం ఈ ఎన్నికల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నగదులు ఎక్కడికక్కడ కట్టడి చేసి వీటన్నిటిని కూడా టాస్క్ ఫోర్స్ వాహనంలోనే తరలించినట్టుగా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో రాధాకిషన్ రావు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద సుప్రీం ఏదైతే బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే వారు ఇదంతా చేసినట్టు కూడా ఓఎస్డీ రాధాకిషన్ రావు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ రోజు ఓఎస్డీ రాధాకిషన్ రావుకి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ 10 రోజులు కస్టడీ పిటిషన్ ఇవ్వడానికి అయితే పంజాగుట్ట పోలీసులు అయితే సిద్ధమయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించే పనిలో కూడా ఇన్వెస్టిగేషన్ టీం నిమగ్నమైంది. ఇప్పుడు ఈ 5 రోజుల కస్టడీలో భాగంగా భుజంగరావు తిరుపతన్నలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి అలాగే ఎస్ఐటీ దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ మొత్తం దీంట్లో కూడా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం
ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎవరి ఆదేశాల మేరకు తీసుకొచ్చారనుకోవడంలో అతను ఎవరైతే దీన్ని పురిగొల్పారో అతను కూడా తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంటుంది. మరోవైపు రాధాకృష్ణరావుని ఈ రోజు నాంపల్లి కోర్టు కస్టడీకి ఇచ్చినట్లయితే మరి కొత్త సమాచారంలో వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న హోలీ సెలవు దినాలు అలాగే గుడ్ ఫ్రైడే సెలవులు అయిన అనంతరం నాంపల్లి కోర్టులో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచే కేసులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి నిన్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎలాంటి కేసులు కూడా ఈ రోజు వాదించడానికి కుదరదు అన్న కోణంలోనే నాంపల్లి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరోవైపు టెలిగ్రాఫ్ యాక్ట్ కి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది. 3 పరిణామాలు కూడా ఈ రోజు చోటు చేసుకోబోతున్నాయి. మరి కాసేపట్లో భుజంగరావును అలాగే తిరుపతి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేస్తారు. శివాజీ. రైట్, థ్యాంక్ యూ ఉషా. రైతు సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు రైతులకు చెరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో సీఎస్ శాంతికుమారికి వినతి పత్రం ఇవ్వనున్నారు. అయితే ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ఎండిన పంట పొలాలను సందర్శిస్తారు కేసీఆర్. బోనస్ ఇవ్వడంతో జాప్యం జరిగితే ఆందోళనను ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. రైతు సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు రైతులకు చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పంటలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లో సీఎస్ శాంతికుమారికి వినతి పత్రం ఇవ్వనున్నారు. అయితే ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ఎండిన పంట పొలాలను సందర్శించారు కేసీఆర్. బోనస్ ఇవ్వడంలో జాప్యం జరిగితే ఆందోళనలు ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు. మొదట వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించినా ఆమె కాంగ్రెస్ లో చేరి అదే స్థానం నుంచి పోటీ పడుతున్నారు. దీంతో ఆమెకు పోటీగా మహిళా నేతను ప్రయోగించాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరును పరిశీలిస్తున్నారు. అయితే మహిళపై మహిళా నేతనే ప్రయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే డాక్టర్ రాజయ్య, పరంజ్యోతి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. వరంగల్ లోక్సభ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. బలమైన అభ్యర్థిని బరిలో దించాలని పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
మొదట వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించిన ఆమె కాంగ్రెస్ లో చేరి అదే స్థానం నుంచి పోటీ పడుతున్నారు. దీంతో ఆమెకు పోటీగా మహిళా నేతను ప్రయోగించాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరును పరిశీలిస్తున్నారు. అయితే మహిళపై మహిళా నేతనే ప్రయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే డాక్టర్ రాజయ్య, పరంజ్యోతి పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీగారితో తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య బరిలోకి దిగబోతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం శ్రీగారికి మళ్ళీ కడియం కావ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని బీఆర్ఎస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కడియం శ్రీగారి పార్టీ మార్పు అంశంపై మొదట కాంగ్రెస్ పార్టీలో చేరకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారే విధంగా ప్రయత్నాలు చేసి చివరకు తన కుమార్తెతో సహా బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అక్కడ అభ్యర్థిని నియమించే విషయంలో వెతుకులాట ప్రారంభించింది. మొదట మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను పార్టీలోకి తీసుకొని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావించినప్పటికీ ఇప్పటివరకైతే తాటికొండ రాజయ్యతో బీఆర్ఎస్ పార్టీ సంప్రదింపులు జరపలేదు. మరోవైపు నరసంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను బరిలోకి దింపడం ద్వారా కడియం కావ్యకు చెక్ పెట్టవచ్చని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇంకా నామినేషన్లకు సమయం ఉంది కాబట్టి ఈలోపు పెద్ది స్వప్న లేదంటే మరో బలమైన అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు ధీటుగా బలమైన నేతను బరిలోకి దించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా కడియం శ్రీగారిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో గుర్రిగా ఉండి అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. తాను పార్టీ మారను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్పారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నేతలను బయటకు పంపించే విధంగా కుట్ర చేసి చివరకు తన కుమార్తెతో కలిసి పార్టీ మారి పార్టీని మోసం చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి కడియం కావ్యకు ధీటుగా బలమైన నేతను బరిలోకి దించాలని భావిస్తోంది. పెద్ది స్వప్న అయితే మహిళా అభ్యర్థి అవుతారు కాబట్టి కడియం కావ్యతో సమానంగా ఓట్లను రాబట్టుకోవచ్చు. కడియం కావ్యను ఓడగొట్టొచ్చనే అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. ఒకవేళ పెద్ది స్వప్నను కాదనుకుంటే పరంజ్యోతి పేరును కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తోంది. వరంగల్లో ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరంజ్యోతి పేరును కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే పెద్ది స్వప్నకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు మాత్రం మనకు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఏపీలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక చేసింది ఏఐసీసీ. ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే పెండింగ్ లో నియోజకవర్గాలలో అభ్యర్థులను వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాగా కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక చేసింది ఏఐసీసీ. ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే పెండింగ్ లో నియోజకవర్గాలలో అభ్యర్థులను వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాగా కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ సమయం అనేది కూడా ఇప్పటికే దగ్గర వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఇప్పటికే
పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ సైతం కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి సిఇసి సమావేశంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమోదం కూడా పొందడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే 114 ఎమ్మెల్యేలతో పాటు 5 ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ఇటు సమావేశంలో ఆమోదం అనేది కూడా పొందడం కూడా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు రఘువీరారెడ్డి సైతం కూడా ఇటు పాల్గొనడం, అంతేకాకుండా ఠాకూర్ ఏదైతే ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి ఠాకూర్ సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కడప నుంచి కూడా ఇటు వైఎస్ షర్మిలారెడ్డి అయితే కనుక బరిలోకి దిగుతున్నారంటూ కూడా సమాచారం అందుతూ ఉంది. ఇక ఎంపీలో ముఖ్యంగా 5 ఎంపీల్లో కూడా ఇటు విశాఖపట్నం నుంచి సినీ నిర్మాత అయినటువంటి సత్యారెడ్డితో పాటు మాజీ ఎంపీ కాకినాడ నుంచి కూడా ఇటు బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక 114 ఎమ్మెల్యేలలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు కాంగ్రెస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ కి వచ్చినటువంటి కండువా కప్పుతున్నటువంటి నాయకులు సైతం కూడా ఈసారి బరిలో ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు అయితే కనుక ఈ అభ్యర్థుల అంశం అనేది కూడా అభ్యర్థుల పేర్లతోటి ఈ రోజు అయితే కనుక ప్రకటించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రిమైనింగ్ ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉంటాయో అసెంబ్లీతో పాటు పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా మరొక జాబితాలో కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు అదేవిధంగా పోలింగ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు పార్టీలు అయితే కనుక ప్రచారంలోకి వెళ్ళి దిశలో అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మరోసారి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా పోర్చేలి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పులో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం, గాయాలైనట్లు తెలుస్తుంది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ లో మరోసారి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా పోర్చేలి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పులో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం, పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. గత కొద్ది రోజులను చూస్తే ఛత్తీస్గఢ్, బీజాపూర్, రాయచూర్, రాయగఢ్ ఈ ప్రాంతంలో రోజుకు ఎక్కడో ఒక మావోయిస్టులు పోలీసుల మధ్య తరచబడి ఎన్కౌంటర్ ఒకరిపై ఒకరు ఎదురుకాల్పులు జరుపుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం చూస్తే 3-4 రోజుల క్రితం చూస్తే 6 మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అందులో దానికి సంబంధించిన వారు పెద్ద స్థాయి ఉన్న నాయకులే చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉదయం ఇటు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ యొక్క 4 మావోయిస్టులు మృతి చెందడంతో పాటు 4 మృతి చెందారు. వీరితో పాటు మరికొంతమందికి పెద్ద ఎత్తున గాయాలు తగిలినాయని చెప్తున్నారు. కొంతమంది తప్పించుకొని పోయే సందర్భంలో కూడా కొంతమందికి తీవ్ర గాయాలైన వారు కొంతమంది ఇంకా అడవిలో ఉన్నారు. మరికొంతమంది తప్పించుకొని సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క సమాచారం అనుకున్న తర్వాత అక్కడ హతమైన నక్సలైట్లతో పాటు సంఘటన స్థలానికి చేరుకున్న INSA, LMD, AK-47 ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవే కాకుండా మరికొన్ని తుపాకులు, వాటితో పాటు మందుగుండ్లు, సామాగ్రి అనే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను బీజాపూర్ సంబంధించిన SP గారు మీడియా సమావేశం పెట్టి తెలియజేస్తామని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను పెన్షన్ వంటి సేవలకు దూరం పెట్టాలని కొరడా జులిపించడంతో వాలంటీర్ల సేవల వినియోగంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఎన్నికల ముందు వాలంటీర్ల సేవలపై విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. తాజాగా వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు. 5 ఏళ్లుగా వాలంటీర్లుగా సేవలు అందించిన వారు ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఎన్నికల తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటి? రాజీనామాకు తమపై వస్తున్న విమర్శలే కారణమా, లేదంటే రాజకీయ వ్యూహంలో భాగమా? చూద్దాం. రెండు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, అలాగే పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున దాదాపు 2.5 లక్షల మందిని నియమించారు. ప్రతి నెల 5,000 రూపాయల జీతంతో తమ క్లస్టర్ పరిధిలోని ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించడం, లబ్ధిదారులకు అవసరమైన సేవలు అందించడం వాలంటీర్ల పని. వైసీపీ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత దానిపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని వాలంటీర్లకిస్తూ వారిని వైసీపీ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. మగవాళ్లు ఇంట్లో లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ గతంలో చంద్రబాబు చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని తెలుసుకుంటోందంటూ పవన్ కళ్యాణ్ సైతం విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాతో పాటు మహిళలపై జరుగుతున్న దాడులకు వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు సేకరించిన సమాచారమే ప్రధాన కారణమంటూ గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై కేసులు కూడా పెట్టారు. వాలంటరీ వ్యవస్థపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏపీ సీఎం జగన్ మాత్రం వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. కరోనా సమయంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలకు సీఎం జగన్ వారిని అనేక సందర్భాల్లో అభినందించారు. అంతేకాకుండా వాలంటీర్లకు ప్రతి ఏటా వారి సేవలకు గుర్తింపుగా నగదు పురస్కారం అందించారు. ఇక ఏపీలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వ డబ్బును శాలరీగా తీసుకుంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. అంతేకాకుండా ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు, ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఫలితంగా ప్రతి నెల వాలంటీర్ల ద్వారా జరుగుతున్న పెన్షన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఈ అంశాన్ని రాజకీయంగా వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నాయి. మారిన పరిణామాల నేపథ్యంలో తాజాగా వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 1,200 మంది రాజీనామా చేశారు. అలాగే తాడిపత్రిలో 300 మందికి పైగా రాజీనామా చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. వాలంటీర్గా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది. దీంతో చాలా చోట్ల వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేసినా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, తిరిగి వారికే వాలంటరీ ఉద్యోగం ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వాడుకునేందుకు వైసీపీ నేతలు రాజీనామాలు చేయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ల రాజీనామా
అన్ని ప్రధాన పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీర్లు, మరోలా జరిగితే ఎలాగూ ఉద్యోగం పోతుందనే భావన చాలామంది వాలంటీర్లలో కనిపిస్తోంది. రాజీనామాలకు అదే కారణమేమో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో పార్టీ శ్రేణులు యువకులతో కలిసి నడిచారు. ప్రజలను ఆత్మీయంగా పలకరించి మాట్లాడారు. పలువురు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులతోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ టీటీడీకి కాసుల వర్షం కురిపిస్తుంది. శ్రీవారి భక్తులకు కూడా ఇవి వరంగా మారింది. తిరుమల శ్రీవారి ఆదాయం 25 నెలలుగా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రతి నెల 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. వేసవి సెలవులో విద్యార్థులు, ఎన్నికల గెలుపు కోసం వస్తున్న రాజకీయ నేతలతో హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల కోడ్ అమలులో తిరుమల శ్రీవాణి ట్రస్ట్కి గడిచిన 15 రోజుల్లో 22,075 కోట్ల రూపాయలు విరాళాలు అందించాయి. ఎన్నికల కోడ్తో మార్చి 16 నుంచి సిఫారసు లేఖలు రద్దు చేసిన టీటీడీ ప్రత్యామ్నాయం కోసం శ్రీవాణి టికెట్ల కోటాను కూడా పెంచింది. 10,000 డొనేషన్తో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడంతో హుండీ ఆదాయం మరింత పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తిరుమల ఆఫ్లైన్ కోటా కూడా పెంచి కౌంటర్లను 2 నుంచి 4కు పెంచారు. దీంతో 15 రోజుల్లో 22,752 శ్రీవాణి టికెట్ల విక్రయం ద్వారా 22 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చిలో శ్రీవారి ఆదాయం 118 కోట్లుగా తేల్చారు. ఇవాళ తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.